ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్య అయ్యా నన్ను చూచవే వందనమయ్య అయ్యా నన్ను చూచవే వందనమయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్య యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్య అయ్యా స్వస్థపరచవే వందనమయ్య నన్ను స్వస్థపరచవే వందనమయ్య అయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్య నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువుని ఇంతవరకు స్తుతించి ఆరాధించి ఘనపరచే కృపా భాగ్యములు దేవుడు మనకు దయచేసిన విధానముకై ఆ దేవాది దేవుడికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తుతిని స్థితిని మారుస్తుంది. ఈ స్థలంలో చేరి ఇంతవరకు ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు మనలను మనం ఆరాధికులుగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించాము. మరి మనం ఆరాధించే దేవుడు స్తుతి సింహాసనాసనుడయ్యే దేవుడు. ఈ సమయంలో మన స్తుతులపై ఆసీనుడై మనలను ఆశీర్వదించే దీవించే ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఈ సమయంలో మరి ఒక్కసారి మనందరము ప్రార్థన చేసుకొని ప్రభువు యొక్క సన్నిధానములో ఆయనను ఘనపరుద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా ఈ మధ్యరాత్రి వేళ ఈ స్థలంలో ఈ పుత్తూరు ప్రాంతంలో చేరి ప్రభువా మిమ్మల్ని తండ్రి ఆరాధించుటకు మమ్మల్ని మేము ఆరాధికులుగా మార్చుకొని మిమ్మల్ని ఆరాధించే కృపాభాగ్యములు మాకు దయచేసిన దేవా మీకే కృతజ్ఞతలు ప్రభువా. మట్టి మనుషులైన మేము భూలోకములో పాటలు పాడితే పరలోకములో దేవదూతలతో సంతోషించే దేవాది దేవా, మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నిండి మనస్సుతో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయంలో తండ్రి ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నిండారుగా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నామయ్యా. ఈ ప్రాంతాన్ని తండ్రి మీరు దీవించండి అయ్యా. ఈ ప్రాంతము చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఉంచయ్యా. మీ సన్నిధి ప్రసన్నత ఈ సంఘములో ఈ కుటుంబంలో మీరు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా నన్ను తండ్రి మీ సిలువ చోట్న మరుగు చేసుకొని నా నోట మీ మాటలను ఉంచి మీ చేతినిడలో నన్ను భద్రపరచి మీ సిలువ చోట్న నన్ను మరుగు చేసుకొని పరలోక దివ్య వర్తమానము ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయం అంతయు మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి క్రిస్మస్ గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, మానవులను వారి పాపముల నుంచి రక్షించేవాడే యేసుక్రీస్తు ప్రభువు. మరి ఈ యేసుక్రీస్తును మనము ఆరాధిస్తున్నాము అంటే ఆయన చేసిన గొప్ప కార్యములను ఆయన చూపిన కృపను అనుభవిస్తున్న వారం. ఎందుకు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ అంటూ దాదాపు ఒక 1 month నుండి ప్రపంచమంతా ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి భూలోకానికి వచ్చిన శుభదినమే క్రిస్మస్. మరి దేవుని నమ్మిన వారికి ప్రతిరోజు క్రిస్మస్, దేవుణ్ణి ఎరగని వారికి అప్పుడప్పుడు ఆయన వైపు చూసేవారికి సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్. క్రిస్మస్ అంటే చాలామంది వంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. ఏం పండగ? పంటి పండగ అంటే పిండి వంటలు చేసుకొని తింటారు. పంటి పండగ అంటే పిండి వంటలు చేసుకొని తింటారు. వంటి పండగ అంటే చక్కటి వస్త్రాలు తెచ్చుకుంటారు. ఇంటి పండగ అంటే ఇంటిని క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకుంటారు. దాంట్లో ఏమైనా పండగ ఉందా? కొత్త బట్టలు కొనేసుకుంటావు, మాసిపోవా? పిండి వంటలు వండుకొని తింటావు, అరిగిపోదా? ఇల్లు క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకుంటావు, ఇల్లు మాసిపోదా? వాటి వలన ప్రయోజనము లేదు. కానీ
నిజదేవుడు జ్యోతిర్మయుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీవు ఆరాధించగలిగినట్లయితే, యేసు నామస్మరణతో నీ హృదయము నీ జీవితము నింపబడినట్లయితే, ఏ గృహములో అయితే రక్షణ సునాదాలు వినబడతాయో, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. ఏం వినబడాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. పాడు నాశనము బలత్కారమైన మాటలను చాలా కుటుంబాలలో అనుభవిస్తున్నారు. యెషయా గ్రంథములో మరి పాడు నాశనము బలత్కారమైన మాటలను దేవుడు లయపరిచి సమాధానాన్ని అధికారిగా నీతిని విచారణకర్తగా నియమించాలి అంటే యేసుక్రీస్తు వారు మీ గృహములో మీ జీవితములో ఉండగలగాలి. ఈ సమయం ఒక ప్రత్యేకమైన సమయం. దేవుడు మనందరినీ కలిపి ఎక్కడి వారమో ఎచ్చటి వారమో తెలియని మనందరినీ ఒక కుటుంబముగా చేసి ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా యేసు నామస్మరణతో ఇంతవరకు ఆయనను ఆరాధించే కృపనిచ్చిన ఆ కృపామయుడైన దేవుణ్ణి మన హృదయములో చేర్చుకోగలగాలి. పాడిన పాటను మర్చిపోతారు. ఆ పాటే కదా అని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవించకూడదు. మరి నక్షత్రము ఇలాగే ఆ మధ్యరాత్రి వేళ మరి కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటుండగా మరి వారి దగ్గరకు వచ్చి కనిపించింది ఏంటి? ఏం కనిపించింది? దూత కనిపించింది. వాళ్ళు ఏమనుకున్నారు? భయపడ్డారు కదా భయపడ్డారు. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ రాత్రి ఇక్కడ వింటున్న నీకు కానీ ఒక శుభవర్తమానము. ఆ శుభవర్తమానము ఎలాంటిది అంటే మహా సంతోషకరమైన సువార్తమానము చేత పట్టుకుని ప్రభువు నామాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చి ఉండగా ఆ చెప్పేటటువంటి సువర్తమానాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. అంటే మంచి వార్త, అంటే విషయం. ఏది మంచి? కీర్తనల గ్రంథములో 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను కీర్తించుట మంచిది, ఆయనను ప్రచురించుట మంచిది. ఈ మంచి పని నీవు చేయగలిగినట్లయితే, ఈ మహోన్నతుడైన నామాన్ని, యేసు నామాన్ని స్మరిస్తూ నీ జీవితంలో ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో విజయమే. నీ వెంట కృపాక్షేమాలే, నీ నోటి నిండా నవ్వే, నీ హృదయానికి ఉల్లాసమే. యేసు నామము ఎక్కడ వినబడుతుందో సాతాను అంధకార శక్తులన్నీ లయమైపోతాయి. పాడునాశనము బలత్కారమైన మాటలన్నీ ఎగిరిపోతాయి. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. నీ కన్నీటిని అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. అంత శక్తి కలిగినది యేసునామం. ఒక విశ్వాసి జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే హృదయము నిండా పగ, హృదయము నిండా కోపము, హృదయము నిండా ఇష్టమైన డబ్బో ఈ లోకములోని సంపదో కాదు. హృదయము నిండా ఉండవలసింది దేవుని వాగ్దానము. ఈ రాత్రి 2024వ సంవత్సరపు ఈ మధ్యరాత్రి వేళ చెబుతున్న శుభవర్తమానము ఏంటి అంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం ఇది. ఒక్క పుత్తూరుకే, ఒక్క కడపకే కాదు, ప్రజలందరికీ కలగబోయే ఈ మహా సంతోషకరమైన సువార్తమానాన్ని మీరు విని ఆ యొక్క సువార్తను అంగీకరించి ఆయన మాటలను ఆలకించి ఆయన మాటలను అనుసరించి నడుచుకొనినప్పుడు మహా సంతోషము కలుగుతుంది. లేదు అన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యక్తి జీవితంలో సంతోషము ఉండదు. హృదయము నిండా ఈ రాత్రి గుర్తుంచుకోండి. తిరిగి దేవుడి చిత్తమైతే తిరిగి 2025 డిసెంబర్లో మేము మళ్ళా ఇక్కడికి వచ్చే లోపల ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులలో ఈ సంఘములో అనేకులు మేము దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, కలకనినట్టుగా మా జీవితాలలో దేవుడు కార్యము చేశాడని సాక్ష్యము చెప్పి దేవుని మహిమపరచే స్థితిలో ఉండాలి. అలా ఉండాలి అంటే హృదయము నిండా దేవుని వాగ్దానాలు ఉండాలి. నోటి నిండా స్తుతి ఏముండాలి?
స్తుతి, తల నిండా లేనిపోని ఆలోచనలు కాదు, దేవుని వాక్కులు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఇది కలిగి ఉంటారో వారి జీవితంలో విజయమే, వారి జీవితంలో సంతోషమే, వారు ఏ పని చేసినా సమృద్ధే, వారు ఎక్కడడుగు పెట్టినా ఆశీర్వాదమే. వాళ్ళు పలికినది దేవుడు స్థిరపరుస్తాడు, వారి మనోభిష్టాన్ని దేవుడు సఫలము చేస్తాడు, వారి పెదవులలో నుండి వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొంటాడు, గౌరవ ప్రభావములను ధరింపచేస్తాడు. ఇవన్నీ కావాలి అంటే ఉండవలసింది ఏంటి అంటే యేసు నామస్మరణ. చాలామంది ఏదైనా పోగొట్టుకుంటే, ఎవరైనా బాధ పెడితే రాత్రింబగళ్ళు ఆ బాధ పెట్టిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తూ గడుపుతారు. అదే ఒక విగ్రహం అయిపోతుంది, అదే నీ జీవితానికి పతనం అవడానికి కారణమవుతుంది. ఈ రాత్రి ఇంతవరకు నీ జీవితంలో ఏది కోల్పోయిన దానిని బట్టి కృంగిపోక, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ముందుకు కొనసాగాలి. ఎందుకు అంటే మరి యెషయా గ్రంథములో ఒక మాట ఉంటుంది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, నేడే నేనొక నూతన క్రియ చేస్తాను. ఏంటో తెలుసా నూతన క్రియ? కొత్త బట్టలు వేసుకోవడమో, ఇల్లు కట్టుకోవడమో, బట్టలు కొనడమో, బంగారు కొనడమో కాదు. అరణ్యములో త్రోవ కలుగజేస్తాను, ఎడారిలో నదులను ప్రవహింపజేస్తానంటున్నాడు. అరణ్యం అనగా దారి లేనిది, అస్తవ్యస్తముగా చెట్లు గుబురుగా ఉన్నటువంటిది, రూటు లేనిది. మరి అలా నీ జీవితంలో అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా, గందరగోళమైన పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నా, ఒక త్రోవను, ఒక దారిని ఏర్పాటు చేస్తాడంటున్నాడు. ఆ దారి ఏంటో తెలుసా? రాజమార్గం. నీ జీవితంలోని మెట్టలన్నింటినీ ఆయన సరళము చేసి రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, మరి ఎడారిలాగా నీ జీవితం ఉన్నా, ఎడారిలో సెలయేర్లను ప్రవహింపచేస్తానంటున్నాడు. మరి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మీ జీవితంలో జరిగిన వాటిని వదిలేసి, బాధ పెట్టిన వారిని క్షమించి, పరిశుద్ధుడైన దేవుని వైపు చూసి ఆయనను హత్తుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తానని నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే ఈ రాత్రి ఒక శుభరాత్రి, ఈ రాత్రి ఒక మహా సంతోషకరమైన ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలుగుతావు. నీ జీవితమంతా ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ముందుకు సాగుతావు. ఇలా చెప్తూ ఉంటే దేవుడి గురించి ఎన్ని మాటలు చెప్పినా, రాత్రింబగళ్ళు ఆయనను స్తుతించినా, ఎన్ని సంవత్సరాలు ఆయనను గురించి ప్రకటించినా తక్కువే. మన జీవితకాలము ఆయుష్ సరిపోదు. దేవుడు చేసిన మేలులను మనము స్మరించినప్పుడు మరి సమయంలో ఒక చక్కటి తీర్మానంలోనికి రావాలి. మునుపటి వాటిని ఇక మేము జ్ఞాపకం చేసుకోము, పూర్వకాలము సంగతులను మేము ఇక తలంచుకోము. నేడే, ఇప్పుడే ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యం ఏంటి అంటే, దేవుడు నా కార్యము సఫలము చేయి, దేవునికే నేను మొరపెడుతున్నాని దావీదు సెలవిచ్చినట్టుగా నీవు కానీ నా దేవుడు నా పట్ల కార్యం చేశాడని అనేకుల ముందు ఆ ప్రభువుని గణపరిచే ఆయన సాక్షి బిడగా నీవు, నీ కుటుంబము, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఉండగలరు. ఎందుకంటే ఈ సమయం ఒక ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక రెండవదిగా, చాలా కుటుంబాలలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ప్రకారం ఉంటారు. అలా ఉండకూడదు. ప్రభా, కుటుంబంలో పెద్ద ఎవరైనా సరే, యేసయ్యా నా కుటుంబాన్ని నడిపే జ్ఞానము నాకు దయచేయుమయ్యా అని మనం అడగాలి. అలనాడు లక్షల మంది ఇశ్రాయేలీయులను మోషే నడిపించే నాయకుడిగా ముందుకు సాగటానికి కారణం ఏంటో తెలుసా? పాలెములోనికి వెళ్ళకముందు ఈ లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించే జ్ఞానము నాకు దయచేయుమయ్యా అని మోషే అడిగి లక్షల మందిని నడిపించాడు. మరి మాటలు వింటున్న నీ కుటుంబంలో 2 3 లేదా 10 మందో వారిని నడిపించే జ్ఞానం ఇవ్వడా దేవుడు? ఇస్తాడైతే అడగాలి.
ఉద్యోగం లేకుంటే ఉద్యోగం కొరకు అడుగుతారు, అవసరతలో ఉంటే అవసరతలు అడుగుతారు, అనారోగ్యములో ఉంటే ఆరోగ్యం కొరకు అడుగుతారు. కానీ అవన్నీ తీరుతున్నా నీ జీవితంలో కష్టాలు ఉండడానికి కారణం ఏంటి అంటే నీ జ్ఞానముతో నీ కుటుంబాన్ని నడిపించుకోవడం, అడగవలసినది అడగకపోవడం. యోహాను సువార్తలో ఉంటుంది, వారు నన్ను అడగకనే పొందకయున్నారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుము అన్నాడు దేవుడు. అడగండి, దేవా నా కుటుంబాన్ని నేను నడిపించుకునే జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగి చూడండి. మీ కుటుంబాలలో దేవుడి సన్నిధి ప్రసన్నత ఉంటుంది. అస్తవ్యస్తమైన జీవితాలను అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చగలిగిన మహోన్నతుడైన దేవుడు, ఈ రాత్రి మనము ఆరాధించిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయనను నమ్మగలగాలి. నమ్మకం మాత్రం ఉంచి నీకిష్టం వచ్చినట్టు నీ జీవితంలో ముందుకు సాగినట్లయితే దాని వలన ప్రయోజనం ఉండదు. నమ్మిన నీవు నజరేయుడైన యేసుక్రీస్తు వారిలో లీనమైపోవాలి. ఆయన మాట చొప్పున నడవాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయనకి నచ్చినట్టుగా జీవించగలగాలి. ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు లేక, ఒక రోజున్న భక్తి ఇంకొక రోజు లేక, ఒక రోజున్న విశ్వాసం ఇంకొక రోజు లేక, అలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న ఎవరి జీవితంలో ఉండకూడదు. ఒకే ఒక తీర్మానం, ఒక చక్కటి పాటను పాడతాం. ఏం పాడతాం? ఆరాధన ఆపను, స్తుతించుట మానను. మరి మానే టైం ఏంటి? ఎందుకు? పాట పాడేవారుగానే ఉంటారా? పాటనేనా? జీవితంలో ఆ మాటను అనుసరించాలి కదా. ఆరాధన ఆపను. పాడండి, ఒక లైన్ పాడండి అందరూ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తల వంచుతే. ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆమేన్. ఆరాధన ఆపను, స్తుతించుట మాననంతే. ఏ పరిస్థితి అయినా, ఎంతటి కష్టమైనా, అది ఎంత ఫంక్షన్ అయినా, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఎవరైతే తీర్మానము చేసుకొని ఆరాధికులుగా ఉండి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించగలిగినట్లయితే ఆ జీవితము ఆనందమయముగా ఉంటుంది. నేను క్రిస్మస్ అన్నది ఒక మాట చెప్పి ముందుకు సాగుదాం. ఎవరు నిద్రపోకండి, తూగకండి. అర్ధరాత్రి వర్తమానం, ఆశ్చర్యకరమైన మాటలు, హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని మాటలు కీళ్ళని మూలుగలను విభజించగలిగిన శక్తి కలిగినవి. ఆయన మాటలు యథార్థమైనవి, పూర్ణంగీకార యోగ్యమైనవి, మన కన్నులకు వెలుగునిచ్చేవి, మన హృదయాలను తెప్పరిల్ల చేసేవి. తేనె కన్నా జుంటు తేనె దార కన్నా మధురమైనవి. ఈ సమయంలో ఒక చిన్న లైన్ యాకోబు పాడిన తర్వాత కంటిన్యూ అవుదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయే వాళ్ళు మేలుకోండి. హల్లెలూయా. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు, ఏందక్కో యేసునేమనుకున్నావు.
పాపలాగా నిన్ను చాకుతా అన్నాడు. కంటి పాపలాగా నిన్ను కాచుతానన్నాడు. కంటి పాపలాగా నిన్ను చాకుతానన్నాడు. నన్ను నమ్మమన్నాడు, నిన్ను విడువనన్నాడు. ఏందన్ను యేసునేమనుకున్నావు, ఏందన్ను యేసునేమనుకున్నావు, ఏందక్కు యేసునేమనుకున్నావు, ఏందన్ను యేసునేమనుకున్నావు. తోడునే నన్నాడు, నీడనే నన్నాడు, తోడునే నన్నాడు, నీడనే నన్నాడు. వేడుకున్న తోడునే వెంటనుంటనన్నాడు, వేడుకున్న తోడునే వెంటనుంటనన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు, ఏందక్కో యేసునేమనుకున్నావు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటనన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు, ఏందక్కో యేసునేమనుకున్నావు. అమ్మలాగా నాన్నలాగా ఆదుకుంటానన్నాడు, అమ్మలాగా నాన్నలాగా ఆదుకుంటానన్నాడు. నన్ను నమ్మమన్నాడు, నిన్ను విడువనన్నాడు, నన్ను నమ్మమన్నాడు, నిన్ను విడువనన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు, ఏందమ్మో ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు. కంటి పాపలాగా నిన్ను కాకుతానన్నాడు, కంటి పాపలాగా నిన్ను చాకుతానన్నాడు. కంటి పాపలాగా నిన్ను కాచుతానన్నాడు, కంటి పాపలాగా నిన్ను చాకుతానన్నాడు. నన్ను నమ్మమన్నాడు, నన్ను నమ్మమన్నాడు, నిన్ను విడువనన్నాడు. నన్ను నమ్మమన్నాడు, నిన్ను విడువనన్నాడు. ఏందమ్మో ఏందన్నో ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందక్కో యేసునేమనుకున్నావు, ఏందన్నో యేసునేమనుకున్నావు. హల్లెలూయా. తాగుబోతు అయినోడా, తగదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, అల్లరి పాలైనోడా, చీట్లు పేకలాడినోడా, చెల్లకుండా పోయినోడా, చల్లకుండా పోయిన నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు, 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 పిలిచినాడు. వడ్డీలకిచ్చినోడ వెర్రిలో పడ్డవాడా, పడ్డవాడ వడ్డీలకు ఇచ్చినాడ వెర్రిలో పడ్డవా. కులం కులం అన్నావా, కూడు లేక చచ్చావా. నిన్నేనయ్యో అయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో నిద్ర లేవమన్నాడు. పార్టీలో తిరిగినోడ, పనికి రాకపోయినోడ, ఉద్యోగం ఓడినోడ, ఎలక్షన్లో ఓడినావా. ఓడినోడా, పార్టీలో తిరిగినోడ, పనికి రాకపోయినోడ, ఉద్యోగం ఓడినోడ, ఎలక్షన్లో ఓడినోడా. అప్పుల పాలయ్యావా, అప్పుల పాలైనావా, తిప్పలు పడుతున్నావా. నేనయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నేనయ్యా యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో. 10వ క్లాసు పోయినోడ, చదువు రాక తిరిగినోడ, ఇంటర్నెట్ తప్పినోడ, ఎటుగాక పోయినోడా, ఎటుగాక పోయినోడా. 10వ క్లాసు చదివినోడ, ఇంటర్నెట్ తప్పినాడ, ఎటుగాక పోయినోడా. బిఏలు చదివావా, బిఏలు చదివావా, బతకలేకపోయావా. నిన్నేనయ్యో
యేసయ్య పిలిచినాడు నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు హల్లెలూయా పాట పాడమన్నాడు క్రిస్మస్ మొదటి మాట ద్వారా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అనే మాటను విన్నాం, తీర్మానం చేసుకున్నాం. మరి క్రిస్మస్ ఇంటి పండగ, వంటి పండగ, పంటి పండగ వద్దు, అది పండగ కాదు. ప్రభు ఆశీర్వదిస్తే ప్రతిరోజు కోరినటువంటి ఆహారాన్ని తినగలవు, కావలసిన బట్టలు వేసుకోగలవు, ఇంటికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. అయితే నిజమైన పండుగ ఏంటి అంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం. మరి దావీదు గురించి చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి వింటూనే ఉంటాం కదా. దావీదు అనగానే ఏమంటాం? ఫస్ట్ గొర్రెల కాపరి, గొర్రెల కాపరి కదా. అదొక ఉద్యోగం ఉన్నట్టుగా ఒక బిరుదులాగా చెప్పేస్తాం. ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఈ ఊర్లో కానీ ఎక్కువ గొర్రెలు ఉన్నాయని పశువులకు వెళ్తారని విన్నాం. మరి గొర్రెలు కాసుకునే దావీదు ఏముంటుంది ఆయన చేతిలో? ఏం కర్ర? దుడ్డి కర్ర కదా, ఒక కర్ర ఉంటుంది. రెండవది ఇంకొక చేతిలో గొర్రెలు కాసుకొని వెళ్ళడానికి వెళ్తా ఒక చేతిలో అన్నం పట్టుకెళ్తాడు, చద్దన్నం. అంతేనా? తల మీద ఏముంటుంది? తల మీద తలపాగ పెట్టుకుంటాడు కదా. అంతేనా? క్యాప్ పెట్టుకుంటాడా? తలపాగ కదా. మరి తల మీద తలపాగతో ఒక చేతిలో దుడ్డు కర్రతో, బాగా ఆలోచించండి, తల మీద తలపాకతో చేతిలో దుడ్డు కర్రతో ఇంకొక చేతిలో చద్దన్నముతో ఏ గుట్ట కిందనో ఏ చెట్టు కిందనో కలిసి కూర్చొని భోంచేసే దావీదు. మరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నాకు ఒక మంచి బెటర్ జాబ్ లేదు, మంచి పొజిషన్ లేదు అనుకోలేదు. ఆ తల్లిదండ్రులు అప్పజెప్పిన ఆ పనిని చేసుకుంటూ అలాగే దేవుణ్ణి ఆరాధించాడు. పెద్ద పెద్ద గృహం ఉండాలి, చక్కగా వసతులు ఉండాలి, నేను దేవుణ్ణి నమ్ముకుంటా అనలేదు. అలాగే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, తనని తాను ఆరాధికుడిగా మార్చుకున్నప్పుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు గొర్రెల కాపరిని మహారాజును చేశాడు. ఇప్పుడు మహారాజు తల మీద ఏముంటుంది? చేతిలో రాజదండం. ఏముంటుంది? రాజదండం. కూర్చునేది సింహాసనం. సింహాసనం మీద. చూడు, దావీదు జీవితం మారడానికి కేవలం దేవుణ్ణి ఆరాధించటం. అంతేనా? ఏదైనా రికమెండేషనా? దేవుణ్ణి ఆరాధించినప్పుడు దుడ్డు కర్ర ప్లేసులో రాజదండము, తలపాగ స్థానములో కిరీటము, ఏ గుట్ట మీదనో రాయి మీదనో చెట్టు కిందనో కూర్చునే దావీదు కూర్చోవడానికి ఒక సింహాసనం, ఇవన్నీ అతను పొందుకోవడానికి కేవలము కారణం ఆరాధన, దేవుణ్ణి స్తుతించుట. చాలామంది దేవుణ్ణి స్తుతించడంలో ఆసక్తి చూపటం లేదు. అన్నీ బాగుంటేనే స్తుతిద్దాం అనుకుంటారు. అలా కాదు. ఆ కొండల్లో, గుట్టల్లో, ఎండలో, చలిలో, వర్షములో, ఏ సీజన్ అయినా దావీదు దేవుణ్ణి స్తుతించాడు. మరి రాత్రి నీవు తీర్మానం చేసుకోగలుగుతావా? దేవా, ఏ పరిస్థితుల్లో అయినా నేను నిన్ను స్తుతించగలుగుతానయ్యా అని తీర్మానము చేసుకున్నట్లయితే నీ స్థితి మార్చగలిగిన శ్రీమంతుడైన దేవుడు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. మరి తీర్మానం చేసుకో. ఇక క్రిస్మస్లోనికి వద్దాం. ఎందుకంటే 4 అవ్వాలి. అయిందా 4? ఓకే. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. 3 to 4 ప్రార్థన సమయం అది. మరి ఉపవాస ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువు, క్రిస్మస్ యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించుటకు. అయితే ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదికి రక్షించుటకు. ఇదంతా ఓకే. మేము ఈ 2024లో ఇది 7వ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ చేస్తున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా క్రిస్మస్ గురించి చెప్పడము జరిగింది. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే
మొదటి మాటగా మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అందుకొచ్చాడు. హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం కావాలి? కొంచెం డబ్బు, కొంచెం తెలివి. ఏం తెలియని వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతారా? హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెము దమ్మత వెళ్తుంది, కొంచెం డబ్బులు, కొంచెము తెలివి. బాంబే వెళ్ళాలంటే, బాంబే వెళ్ళాలి అంటే హైదరాబాద్ కన్నా ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇంకా కొంచెం తెలివి ఉండాలి. ఎందుకంటే అక్కడ తెలుగు రాదు కదా, వెళ్ళాలి. పోనీ అమెరికా వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి, తెలివి కావాలి. పరలోకం వెళ్ళాలి అంటే ఎంత డబ్బు కావాలి, ఎంత జ్ఞానం కావాలి? ఏ టికెట్ పెడితే వెళ్తావు? ఎంత జ్ఞానం ఉంటే వెళ్తావు? చెప్పండి, ఎవరు వెళ్తారు? డబ్బుతో వెళ్తావా? జ్ఞానంతో వెళ్తావా? బలముతో వెళ్తావా? బంధువులతో వెళ్తావా? అయితే ఆ పరలోక రాజ్యానికి మనలను వారసులు చేయటానికి, పరలోకానికి మార్గము వేయడానికే ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి ఏతించాడు. మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ లోకములో జన్మించాడు. మనిషి, మానవుడు ఈ లోకములో మరి ఎలా జీవించాలో, మరి పాపం అంటకుండా పరిశుద్ధంగా ఎలా జీవించాలో మాటల్లో చెప్పలేదు. ఆయన చేసి చూపించి వెళ్ళాడు. చేశాడా లేదా? చేసి చూపించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోక పౌరత్వం మనకిచ్చి వెళ్ళాడు. మనము ఆ పరలోకం వెళ్ళాలి అంటే యేసు మార్గములో నడవాలి. అందుకే ఆయన ఇక్కడికి, ఈ లోకానికి ఏతించాడు. మరి అదే క్రిస్మస్. యేసుక్రీస్తు వారు పరలోకానికి మనలను తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మరి ఆయన పరలోక రాజ్య వైభవాన్ని వదిలొస్తే ఈ మాటలు వింటున్న నీవు నీ స్వభావాన్ని మార్చుకోలేవా? దేవునికి ఇష్టం లేనిది నీ జీవితంలో ఏదున్నా వదిలేయలేవా? కొంతమంది మారరండి. ఇది మాత్రం వదలను, అది మాత్రం, అది ఇది వదలను అంటే ఒక్కటి అంటే అదే దేవుడికి నీకు అడ్డుగోడగా ఉంటుంది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారి జీవితంలో దేవునికి నీకు మధ్య ఏ అడ్డుగోడున్నా బద్దలైపోవాలి. ఆ మెట్టలని సరళము చేయబడాలి. రాజమార్గంలో నువ్వు నడవాలి. అయితే నీవు చేయవలసింది ఏంటి అంటే ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి లోకానికి ఏతించిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో, నీ గృహములో చేర్చుకో. ఆయన నీ ఇంట్లో ఉండేలాగా, నీ జీవితంలో ఉండేలాగా పరిస్థితులు ఉండాలి. నీవు మోసం చేస్తూ నీ ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉండాలంటే ఉంటారా? నువ్వు ఇతరులను నిందిస్తూ, ఇతరులను బాధిస్తూ మరి యేసుక్రీస్తు వారిని హృదయంలో ఉండాలి అంటే ఉంటాడా? ఒక్కసారి ఆలోచిద్దాం. మనము నీతిగా, యథార్థంగా, భక్తిగా, విశ్వాసముగా, వీలైతే ఇతరులకు సహాయము చేసేవారిగా, అందరినీ ప్రేమించేవారుగా, ఇవన్నీ దేవుని లక్షణాలు. ఇవన్నీ దేవుని లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి నీవు జీవించగలిగినట్లయితే ఈ రాత్రి యేసుక్రీస్తు వారిని గృహములో, నీ హృదయములో యేసుక్రీస్తు వారు ఉన్న దగ్గర సంతోషమే. కరువు ఉంటుందా? దుఃఖం ఉంటుందా? కన్నీరుంటుందా? అవేమీ ఉండవు. యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ సంబరమే, ఎక్కడుంటే అక్కడ సంతోషమే. లేచి నిలబడి తీర్మానం చేసుకో. మొదటి మాటగా జరిగిపోయిన విషయాల గురించి చింతించను అని తీర్మానం చేసుకో. రెండవదిగా, యేసయ్యా నీకు ఇష్టము లేనిది ఏదున్నా తండ్రి నన్ను దయతో క్షమించయ్యా, తెలిసి తెలియక నీకు ఇష్టమైనట్టే నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటుండగా సుందరయ్య వచ్చి ప్రార్థిస్తాడు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా,
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముగా మారేని, నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముగా మారేని, నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలపులు మది నిండెని, యుగ యుగాలు తలపులు మది నిండెని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెని, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెని. వధువునై నేను నిన్ను చేరగా